మనకు యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఎంత మాదిరి ఉంచి వెళ్ళారంటే అంత మాదిరి ఉంచి వెళ్ళారు. ఆయన ఈ భూమి మీదకి వచ్చింది మానవునిగా, దైవ కుమారుడైనప్పటికీ మానవునిగా వచ్చారు. మానవునిగా వచ్చి ఆయన ఆల్రెడీ అభిషక్తుడు, దైవ కుమారుడు. కానీ మన కొరకు ఆయన ఏం చేశాడంటే అనునిత్యము దేవునితో సమయం గడిపాడు. అంటే ఎక్కువ సమయం దేవునితో గడిపి మిగతా సమయం అంటే దాదాపు మనం గమనిస్తే ఆయన జీవితాన్ని 30 సంవత్సరాలు దేవునితో ఉంటూ దేవుని సన్నిధిలో గడుపుతూ తన యొక్క అంతరంగమందు బలమును వృద్ధి చేసుకుంటూ తన ఇన్నర్ మ్యాన్ను బిల్డ్ చేసుకున్నాడు. అంటే వృద్ధి చెందాడు, అంతరంగంగా శక్తిని నింపుకున్నాడు. ఆ 30 సంవత్సరాలు తర్వాత 3 సంవత్సరాల్లో ఆయన పరిచర్య చేశాడు. అంటే ఎక్కువ భాగం ఆయన సన్నిధిలో ఉండి ఆ సన్నిధితో నింపబడినప్పుడు ఆ పనులు చాలా సులువుగా అలవోకగా అలా నెరవేర్చబడతాయి. ఎందుకు ప్రభు తన సన్నిధికి రమ్మంటాడు అంటే, ఎందుకు తన సన్నిధిలో సమయం గడపమంటాడు అంటే, నీవు ఉదయం లేచిన తోడనే నీవు వెళ్ళవలసిన ఉద్యోగము తెలుసు, నువ్వు చేయవలసిన వృత్తి తెలుసు, నువ్వు చేయవలసిన బిజినెస్ తెలుసు, నువ్వు చదవవలసిన చదువు తెలుసు, ప్రతి పని ప్రతి ఏరియాలో ప్రతి వర్క్ తెలుసు. అయితే ఆ వర్క్లో నీకు తెలియదు ఏ టైంకి ఏమి ఎదురవుతుంది, ఏమి ఆటంకం అవుతుంది, ఏమి క్రిటికల్ వస్తుంది, ఏమి కష్టం వస్తుంది, ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ వస్తుంది నీకు తెలియదు. బట్ నీ తండ్రికి తెలుసు. వాటన్నింటిని జయించగలుగునట్లుగా నీవు నీ యొక్క ఇన్నర్ మ్యాన్లో నీవు స్ట్రెంగ్తన్ అవ్వటానికి బలము పొందునట్లుగా ఆయన సన్నిధిలో నిన్ను సమయం గడపమంటాడు. ఆ సమయం ఎలా గడపాలి? మనం సహజంగా మనం ప్రార్థన చేయడానికి కూర్చుంటే కళ్ళు మూసుకొని దేవునికి మొరపెడుతూ ఉంటాం. అయితే ఇంకా శక్తివంతంగా మనం ప్రార్థన చేయాలి ఈ సమయాల్లో. మరి ముఖ్యంగా అంటే కళ్ళు తెరుచుకో, బైబిల్ తెచ్చు, బైబిల్ ఓపెన్ చేసి కళ్ళు తెరుచుకొని ఆయన మనకు తెలుసు కదా, బైబిల్ గ్రంథం అంతా ఆయన వాగ్దానాలు, ఆయన ప్రవచనాలులతో నింపబడి ఉంది. అవన్నీ మనల్ని ఆశీర్వదించడానికని తెలుసు, మనల్ని ఆశీర్వదించడానికి, నడిపించడానికి, సంరక్షించడానికి అన్న సత్యం మనకు తెలుసు. అందుకనే బైబిల్ని తెచ్చి మనం ఏం చేస్తామంటే ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆయన, ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను చదివి తండ్రికి అప్పగించటం. తండ్రి తన యొక్క పరిష్కారాన్ని తిరిగి మన యొక్క ఆత్మల్లోనికి ప్రవేశింపచేయటం, మరలా మనము తండ్రికి అప్పగించటం, మరలా ఆయన ఇలా మనము ఆయనతో ఆయన మనతో ముచ్చటిస్తూ చేసేదే ప్రార్థన. ఆయన సన్నిధిలో సమయం ఇలా గడుపుతూ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా సమస్య వచ్చింది, ప్రభా నాకు భయం వేస్తుంది, నాకు ఎట్లనో అనిపిస్తుంది, ఎలా ఎవరు లేరు, ఎలా అంటూ ఉంటాం. అయితే వెనువెంటనే మనము బైబిల్ గ్రంథం తెరుస్తాం. తెరిచినప్పుడు ప్రభు యొక్క వాక్ ఉంటుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది, సదాకాలము నేను మీతో కూడా ఉందును అనే మాట ప్రభు సెలవిచ్చాడు. వెంటనే కళ్ళు తెరుచుకొని, బైబిల్ తెరుచుకొని కళ్ళు తెరిచి ఉంచే, ప్రభా సదాకాలము నీవు నాతో కూడా ఉంటానన్నావు, భయపడొద్దు అన్నావు, నీ దేవుడనైనా నేను నీకు తోడుగా ఉన్నాను అన్నావు, నిన్ను బలపరిచేవాడను నేనే అన్నావు. తండ్రి నువ్వు నన్ను బలపరచు, నీ సమర్థతే నన్ను నాలో నింపు. అప్పుడే నేను వెడులుతున్న ప్రతి మార్గంలో, నేను చేస్తున్న ప్రతి పనిలో శక్తివంతముగా జయోత్సవంతో నేను విజయవంతముగా దాన్ని చేయగలుగుతాను. అది 100% సక్సెస్ఫుల్గా నేను దాన్ని ముగించగలుగుతాను. దాని ద్వారా నేను మేలు పొందుకోగలుగుతాను, దాని ద్వారా నేను లాభాలు పొందుకోగలుగుతాను, దాని ద్వారా నేను విజయాన్ని చేకూర్చుకోగలుగుతాను, దాని ద్వారా నేను నెమ్మది పొందుకుంటాను, దాని ద్వారా నేను ఆశీర్వాదం పొందుకుంటాను, ఆరోగ్యం పొందుకుంటాను, సంతృప్తి పొందుకుంటున్నాను, ఆనందం పొందుకోగలుగుతాను. ఇలా ప్రతి ఏరియాలో ఆయన ఏదైతే చెప్పాడో ఆ మాటను తెరిచి చదివి ఆయనకు చెప్పటం, ఆయన తిరిగి మరలా మన యొక్క ఆత్మల్లోకి ఆయన యొక్క పరిష్కారం ఇస్తారు. ఇలా మనం చేసినప్పుడు నిశ్చయంగా మనం ఎలా అవుతామంటే అలా అధైర్యంగా, ఇన్సెక్యూర్గా, ఫియర్ మనల్ని గ్రిప్ చేస్తూ ఉంటుంది. మన యొక్క థాట్స్లో, ఆలోచనలో స్ట్రెస్ అవుతుంటుంది, కన్ఫ్యూజన్ అవుతుంటుంది, ఒకలాగా గజిబిజి, చదవటానికి ఇష్టం ఉండదు, కాలేజీకి వెళ్ళడానికి ఇష్టం ఉండదు, వర్క్కి వెళ్ళడానికి ఉండదు, ప్రాజెక్ట్ చేయడానికి ఇష్టం, ఇలాంటి రకాల సిచ్యువేషన్స్ అన్నీ మనం ఛాలెంజింగ్గా ఫేస్ చేస్తూ ఉంటాం. వాటన్నింటిలో అలా వస్తూ ఉన్నప్పుడు వెంటనే మనం గ్రహించాల్సింది ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంది అన్న సత్యాన్ని, ట్రూత్ను, ఆ ప్రామిస్ని మనం గ్రహించాలి. గ్రహించిన తోడనే ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో దాన్ని గ్రహిస్తావో దిగ్గున నీలోనే
లేచి నిలబడతావు. నో, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి భయం లేదు. ఎందుకంటే ఏ దానికి విజ్డమ్ కావాలి అన్నా ఆయన అన్నాడు, జ్ఞానము కావాలన్నా నన్ను అడుగుము, ఆయన అడిగిన వారికి ఆయన ధారాళముగా అనుగ్రహించే తండ్రి అని. ఆ జ్ఞానము దేని కొరకు? దేని విషయంలో అయినా సరే ఒక విషయాన్ని ఎలా చేయాలి, ఎలా ట్యాకిల్ చేయాలి, దానికి కావాల్సినటువంటి సొల్యూషన్, దానికి కావాల్సినటువంటి యొక్క విధానము, పరిష్కారము, ప్రతి దానిలో ఆయన విజ్డమే నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంది. హల్లెలూయా. మనం ఏ విధానంలో ఉన్నా, చదువుకుంటున్నా, కాలేజీకి వెళ్తున్నా, వర్క్ చేస్తున్నా, జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, వివిధ రకాల వృత్తులు చేస్తూ ఉన్నా సరే, ప్రతి దానిలో మనల్ని బలపరిచి మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేస్తూ ఆయన మనల్ని భద్రపరుస్తూ మనల్ని ప్రతి దానిలో విజయవంతంగా నడిపించడమే ఆయన ఉద్దేశము, ఆయన ఆశ, ఆయన తపన ఉంది. కనుక కుటుంబము అంటే ఆయనకు ప్రాణం, ఆయనకు ప్రేమ. కుటుంబం పట్ల ఆయన చాలా తీవ్రత, తపన కలిగి ఉన్నాడు. ఆ కుటుంబం ఎప్పుడైతే భర్తకు భార్య, భార్యకు భర్త, తల్లిదండ్రులకు పిల్లలు, పిల్లలకు తల్లిదండ్రులు ఎప్పుడైతే ఆ దేవుని ప్రేమతో ఐక్యత, నమ్మకత్వము ఉంటారో, ప్రేమతో ఉంటారో, నిశ్చయముగా ఆ కుటుంబమును ఏది కూడా కదిలించుకోలేదు. ఆ కుటుంబం పట్ల ఎవరు ఏ విధానములో వారి యొక్క ఈవిల్ ఇంటెన్షన్స్తో ఏమి కన్నింగ్ స్కీమ్స్, ప్లాన్స్ ఏమి వేయాలని చూసినా అవి నెరవేరవు. హల్లెలూయా. కనుక ఈ ప్రస్తుత దినాల్లో అపవాది వాని యొక్క సమయం కొద్దిగా ఉన్నందున ఎవరిని మృంగుదునా, ఎవరిని ఏం చేస్తున్నా అని వాని యొక్క తీవ్రత, వాని యొక్క తపన వారు చేస్తూ ఉన్నప్పుడు కుటుంబముగా ఉన్న మనము, క్రీస్తు సంతానము, క్రీస్తు కుటుంబము, క్రీస్తు సొత్తుగా ఉన్నటువంటి మనము ఇంకా మన తండ్రితో మన సమయాన్ని అధికంగా గడపాలి.